ముగించే ముందు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సిటీ రౌండప్ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతుకుల కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలిపారు. లక్ష డప్పులు వేల గొంతుకుల కార్యక్రమంలో మాదిగ అనుబంధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అనంత జ్యువెలరీ షోరూం ప్రారంభమైంది. మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖారాణి కలిసి షోరూంను ప్రారంభించారు. జ్యువెలరీలోని ఆభరణాలను వారిద్దరూ పరిశీలించారు. అనంత జ్యువెలరీలో సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో ఏర్పాటు చేసిన ఆభరణాలు మహిళలకు మగవులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయని అన్నారు. బాచ్పల్లి పిఎస్ పరిధిలో ఇద్దరు బైక్ దొంగలు రమేష్ బాబు గుండప్పలను పోలీసులు అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్ లో వచ్చిన ప్రకటనలు చూసి అమ్మే వ్యక్తుల వద్దకు వెళ్లి వారి దృష్టి మరల్చి బైకుల దొంగతనాలకి పాల్పడుతున్నారు. వారి వద్ద నుంచి 4 లక్షల విలువ చేసే 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. షట్టర్ తాళాలు పగలగొట్టి 30 లక్షలు దోచుకు వెళ్లిన గ్యాంగ్ ను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బోయిగూడ ప్రాంతంలోని దీపా ఇంజనీరింగ్ షాపు లాకర్లో ఉన్న డబ్బును దొంగలు కాజేశారు. సీసీ కెమెరాల ఆధారంగా సితారా హోటల్లో ఉన్నారని గుర్తించిన పోలీసులు 3 దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి 28 లక్షల రూపాయలను రికవరీ చేశారు పోలీసులు.